6th క్లాస్ సైన్స్ ఫ్రెండ్స్ 12th లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఘటానికి ఒక స్థూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఈ పాత్రలోని కొన్ని రసాయన పదార్థాలను నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాలలో మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని చివరన కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిల్లతో మూసి ఉంటుంది. మొత్తం స్థూపాకార పాత్ర సీలు చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన ఒక ఘటం కనిపిస్తుంది చూడండి. ఘటానికి ఒక స్థూపాకార లోహ పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో కొన్ని రసాయన పదార్థాలను నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుందంట. ఏ కడ్డీ ఉంటుంది అని అడుగుతారు. జింక్, కార్బన్ అని రెండు ఉంటాయి. దాంట్లో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. ఇక్కడ కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని ఒక చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహపు బిల్లతో మూసి ఉంటుంది. మొత్తం స్థూపాకార పాత్ర స్టీలు చేసి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలీస్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం 624 నుండి 546 స్థిర విద్యుత్తుని కనుగొన్నాడు. స్థిర విద్యుత్తుని కనుగొన్నది ఎవరు అని అడుగుతారు. థేల్స్ ఆఫ్ మిలీస్ ఈయన ఏ శాస్త్రవేత్త అంటే గ్రీకు శాస్త్రవేత్త. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది థేల్స్ ఆఫ్ మిలీస్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం 602 నుంచి 546 లో స్థిర విద్యుత్తును కనుగొన్నాడు. ఘటం పైనున్న ధన రుణ గుర్తులను గమనించారా? ఇవి ఘటం 2 ధ్రువాలను సూచిస్తాయి. ఒక బ్యాటరీ సెల్ లాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, దానికి ధన రుణ గుర్తులు ఉంటాయంట. ఇవి 2 ధ్రువాలను సూచిస్తాయంట. ఘటం యొక్క 2 ధ్రువాలను ఒకే తీగతో కలపరాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బల్బు గురించి చెప్తున్నారు. అక్కడ ఫిలమెంట్ కనిపిస్తుందా? ఆ తీగ ఫిలమెంటు. ఆ పైన ఉన్నదేమో గాజు కొరటము. ఇక్కడ కింద ఉన్నాయి ధ్రువాలు. ఇక్కడ పూర కింద ఉన్నది లోహపు మూత. టార్చ్ లైట్ బల్బును లేదా ఒక విద్యుత్ బల్బును జాగ్రత్తగా పరిశీలించండి. టార్చ్ లైట్లో బల్బులో ఒక లోహపు మూత, దానిపైన గాజు బుగ్గ ఉన్నాయి కదా. లోపల ఉన్న 2 తీగలను గమనించండి. అవి ఎలా అమర్చి ఉన్నాయి? ఒక తీగ లోహపు దిమ్మకు రెండో తీగ మూత మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటాయి. ఈ 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బల్బులు ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ టార్చ్ లైట్ బల్బులో ఒక లోహపు మూత, దానిపైన గాజు బుగ్గ ఉన్నాయి కదా. లోపల ఉన్న 2 తీగలను గమనించండి. అవి ఎలా అమర్చి ఉన్నాయి? ఒక తీగ లోహపు మూతకు రెండో తీగ మూత మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉన్నాయి అన్నమాట. ఈ 2 తీగలు ధ్రువాలుగా పనిచేస్తున్నాయి. విద్యుత్ బల్బులో మూత వెనుక వైపు 2 ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. వాటిని పరిశీలించండి. దిమ్మ పగలగొట్టి లోపల తీగలు ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించండి. గాజు ముక్కలు గూర్చుకోకుండా జాగ్రత్త తీసుకోండి. టార్చ్ బల్బుకు విద్యుత్ బల్బుకు తేడాను గమనించండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఎల్లో కలర్తో కొట్టలేదు ఫ్రెండ్స్, మీకు ఓన్లీ ఇంపార్టెంట్వే చెప్తున్నాను. ఇది ఇంపార్టెంట్ చూడండి. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నటి స్ప్రింగు లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ అంటే ఇది ఫ్రెండ్స్, బల్బు లోపల సన్నని తీగలాగా ఉంది చూడండి, ఇది ఫిలమెంట్. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఫిలమెంట్ అని ఉంది. ఇది బల్బు వెలిగే భాగం అన్నమాట. బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నటి స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. అదే బల్బులో వెలిగే భాగం. దీన్నే ఫిలమెంట్ అంటారు. ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే బల్బులో వెలిగే భాగం ఏంటి అంటారు, అది ఫిలమెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి సాధారణ విద్యుత్ వలయాలు.
సుమారు 15 సెంటీమీటర్లు పొడవు కలిగిన నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగులు గల 4 విద్యుత్ తీగలను తీసుకోండి. సాధారణంగా విద్యుత్ తీగలకు ప్లాస్టిక్ తొడుగు ఉంటాయి. ముందుగా విద్యుత్ తీగలకు ఉన్న ప్లాస్టిక్ తొడుగును సుమారు 2 సెంటీమీటర్ల మేర తొలగించండి. ఇప్పుడు నీలం, ఆకుపచ్చ తీగలను బల్బుకు, ఎరుపు, పసుపు తీగలను ఘటానికి పటం 4లో చూపిన విధంగా సెల్లో టేప్ సహాయంతో అమర్చండి. ఘటానికి విద్యుత్ తీగలు స్థిరంగా ఉండడానికి సెల్ హోల్డర్ వాడవచ్చు. ఇది ఇంపార్టెంట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటివి ఎగ్జామ్లో ఏం అడగరు. సాధారణంగా విద్యుత్ వలయానికి ఒక ఘటము, విద్యుత్ జనకము, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. వలయం ద్వారా విద్యుత్ ధనధ్రువం నుండి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ విద్యుత్ అనేది వలయం ద్వారా విద్యుత్ ధనధ్రువం నుంచి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది అని అడుగుతారు. ధనధ్రువం నుంచి రుణధ్రువం వైపుకు ప్రవహిస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది. ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. ఘటం పైన ఉబ్బెత్తు భాగాన్ని ధనధ్రువం అని, కింది భాగాన్ని రుణధ్రువం అని అంటారు. ఘటం పైన ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని ధనధ్రువం అని, కింది భాగాన్ని రుణధ్రువం అని అంటారు. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. వలయంలోని 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలోని 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళొకసారి. విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. వలయంలో 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలకు స్విచ్తో కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి విలియం బర్గ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544-1603లో విద్యుత్ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఎగ్జామ్లో ఏమడుగుతారంటే విద్యుత్కి హ్యూమర్ అని పేరు పెట్టింది ఎవరు? విలియం బర్గ్స్. ఈయన ఏ దేశ శాస్త్రవేత్త? ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఏ ఇయర్లో? 1544-1603. ఇలా ఎగ్జామ్లో అడుగుతారు ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. విలియం బర్గ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544-1603లో విద్యుత్ని కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని, దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త 1706 నుంచి 1790లో విద్యుత్కి ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. విద్యుత్కి ధన రుణ ఆవేశాలను కనుగొన్నది ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త 1706-1790 విద్యుత్కి ధన రుణ ఆవేశాలున్నాయని కనుగొన్నాడు. ఇక్కడ స్విచ్ చూడండి ఫ్రెండ్స్. స్విచ్ గురించి, టార్చ్ లైట్ ఆర్పివేయడానికి, వెలిగించడానికి మనం తరచుగా స్విచ్ని ఉపయోగిస్తుంటాము. విద్యుత్ పరికరాలైన ఫ్యాను, ట్యూబ్లైట్, బల్బు మొదలగునవి వాటిలో విద్యుత్ ప్రవహించడానికి లేదా ఆపడానికి స్విచ్ను వాడతాము. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయము పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆన్ చేసినప్పుడు వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బు లేదా ఇతర విద్యుత్ పరికరాలకు విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ ఆపివేసేలా ప్రవహించేలా చేస్తుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు.
ఇది అడుగుతారు ఫ్రెండ్స్. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటారంటే కరెంటు అంటారు. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంటు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి లూగి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త 1737 నుంచి 1798లో చనిపోయిన కప్పకాలకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు? లూగి గాల్వాని. ఇతను ఏ దేశ శాస్త్రవేత్త? ఇటలీ దేశ శాస్త్రవేత్త. ఏ ఇయర్లో? 1737, 1798. లూయి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త 1737, 1798లో చనిపోయిన కప్పకాలకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరిపడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉందని భావించాడు. ఇక్కడ టార్చ్ లైట్ గురించి చూడండి ఫ్రెండ్స్. టార్చ్ లైట్ భాగాల గురించి చూపిస్తున్నారు. టార్చ్ లైట్ అంతరదృశ్యం. చీకటిలో వెలుతురు కోసం సాధారణంగా టార్చ్ లైట్ని వాడుతాము. టార్చ్ లైట్లో ఒక స్తూపాకారపు గట్టము, బల్బు, స్విచ్, గాజుమూత మరియు లోహపు స్ప్రింగు ఉంటాయి. స్తూపాకారపు గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. మూతకు స్క్రూ ఉండి తెరవబడి మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ చేయగానే వలయం మూయబడి టార్చ్ లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. ఇక్కడ వలయం మూయబడడం వల్ల టార్చ్ లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. స్విచ్ ఆన్ చేస్తే వలయం మూసుకుపోతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే స్విచ్ ఆన్ చేయగానే వలయం మూసుకుపోయి టార్చ్ లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి హాన్స్ హాయిర్స్టెడ్ అను డేనిష్ శాస్త్రవేత్త 1777 నుండి 1851 మధ్యలో విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే హాన్స్ హాయిర్స్టెడ్ అను డేనిష్ శాస్త్రవేత్త. హాన్స్ హాయిర్స్టెడ్ అనే డేనిష్ శాస్త్రవేత్త 1777 నుంచి 1851 మధ్యలో విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. కింద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ శాస్త్రవేత్తల గురించే ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్తుని తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ను తమ గుండా ప్రవహింపనీయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త 1791 నుండి 1867 మధ్యలో మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే మైకేల్ ఫారడే. ఈయన భౌతిక రసాయన శాస్త్రవేత్త. మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నది మైకేల్ ఫారడే. అతను భౌతిక రసాయన శాస్త్రవేత్త. 1791, 1867 మధ్యలో మొట్టమొదటగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి బల్బు గురించి కథ అంట. బల్బు కథ. బల్బు ఆవిష్కరణ ఎంతో కుతూహలాన్ని కలిగిస్తుంది. కేవలం స్విచ్ నొక్కగానే వెలిగే ఒక సాధారణ పరికరంగానే బల్బు గురించి మనకు తెలుసు. కానీ ప్రస్తుతం మనం వాడే బల్బు మొట్టమొదటి విజయవంతమైన రూపాన్ని కనుగొనడంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డారు. అటువంటి శాస్త్రవేత్తలో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. అటువంటి శాస్త్రవేత్తల్లో విజయం సాధించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. చిన్నతనం నుంచే ఎడిసన్కు అన్ని విషయాలు తనంతట తానుగా తెలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ప్రతిదినం స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం
తత్వం ఉన్న మనిషి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తన జీవిత కాలంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ తన జీవిత కాలంలో సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలను చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడే అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఇక్కడ ఏం చేశాడంటే ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. కానీ కేవలం కొన్ని సెకన్లలోనే అది మండిపోయిందన్నమాట. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించిండనమాట. గాలిని తీసేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉంటుండని ఎడిసన్ అనుకున్నాడు. తర్వాత ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలోని ప్లాటినం ఫిలమెంటును ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినము ఫిలమెంటు గుండా విద్యుత్తును ప్రవహింపజేశాడు. ఒక గాజు బుగ్గను తయారు చేసి దానిలో ప్లాటినం ఫిలమెంటును ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంటు గుండా విద్యుత్తును ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాలు నిరంతరంగా వెలిగింది. దీంతో ఉత్తేజితుడైన ఎడిసన్ వేరువేరు పదార్థాలపై ప్రయోగాలు చేస్తూ ఇంకా మంచి ఫిలమెంటు కోసం ప్రయత్నించాడు. అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా ఇది 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. అతడు మసిపూత పూసిన నూలు దారాన్ని ఫిలమెంటుగా వాడగా ఇది 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. వేసవిలో ఒకరోజు ఒక వ్యక్తి వెదురుతో చేసిన ఒక విసనకర్రతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెదురు తీగను ఫిలమెంటుగా ఎందుకు వాడకూడదు అని భావించి ఆ ఆలోచనను అమలుపరచగా ఆశ్చర్యకరంగా ఆ ఫిలమెంటు చాలా రోజుల పాటు నిరంతరంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంటుగా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంటు బల్బు పుట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యం కదా? అవును. ఇక్కడ ఎడిసన్ ఏం చేశాడంటే ఫస్ట్ ఇక్కడ 8 నిమిషాలు వెలిగింది చూడండి బల్బు కాంతినివ్వడం. ఒక గాజు బుగ్గను తయారు చేసి దాంట్లో ప్లాటినం ఫిలమెంట్ని ఉంచి బుగ్గలో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహింపజేశాడు. అది 8 నిమిషాలు నిరంతరాయంగా వెలిగింది. దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ అతడు మసిపూసిన దూలు దారాన్ని ఫిలమెంట్గా వాడాడు. అది 45 గంటల పాటు నిరంతరంగా వెలిగింది. అయితే తర్వాత ఆయన వేసవిలో ఒకరోజు వ్యక్తి వెదురుతో చేసిన విసరణకర్రతో గాలి ఊపుకోవడం చూసి ఆ వెదురుతో విద్యుత్ ఫిలమెంట్ ఎందుకు వాడకూడదని చెప్పేసి వెదురు తీగను ఫిలమెంటుగా ఎందుకు వాడకూడదని భావించి ఆ ఆలోచనను అమలుపరచగా ఆశ్చర్యంగా ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరంగా వెలిగింది. చివరగా దూదిని ఫిలమెంటుగా ఉపయోగించి వెదురు కంటే మంచిదని నిరూపించాడు. అయితే ఫస్ట్ మసిపూసిన నూలు దారం తీసుకున్నాడు, తర్వాత వెదురు తీసుకున్నాడు, తర్వాత దూదిని తీసుకున్నాడు. ఇవన్నీ ప్రయోగాలు చేసిన తర్వాత అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్నది టంగ్స్టన్ ఫిలమెంటు బల్బు పుట్టింది. ఇది ఇంపార్టెంట్. మనం వాడుతున్నది ఇప్పుడు ఏంటంటే టంగ్స్టన్ ఫిలమెంటు బల్బు పుట్టింది. మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోలేదు. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త 1791 నుంచి 1867 మధ్యలో విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త 1791-1867 మధ్యలో విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. విద్యుత్ జనరేటర్ను కనుగొన్నది మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త.
ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం దగ్గర, టార్చ్ లైట్లో ఘటం విద్యుత్ వరుసగా ఉంటుంది. టార్చ్ లైట్లో ఘటము విద్యుత్ వరుసగా ఉంటుంది. ఘటానికి ధన ధ్రువం రుణ ధ్రువాలు ఉంటాయి. ఘటానికి ధన రుణ ధ్రువాలు ఉంటాయి. బల్బులో ఫిలమెంటు కాంతినిస్తుంది. బల్బులో ఫిలమెంట్ అనేది కాంతినిస్తుంది. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. మూసిన వలయం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది అంటే తెరిచిన వలయం గుండా విద్యుత్ ప్రవహించదని అర్థం. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ ప్రవహించేలా ఆపివేసేలా చేస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ ప్రవహించేలా ఆపివేసేలా చేస్తుంది. టార్చ్ లైట్లో ఘటం బల్బు స్విచ్ల వలయాన్ని పూర్తి చేసే బల్బు వెలుగుతుంది. టార్చ్ లైట్లో ఘటము బల్బు స్విచ్ల వలయాన్ని పూర్తి చేస్తే బల్బు వెలుగుతుంది. టార్చ్ లైట్లో ఘటము బల్బు స్విచ్ల వలయాన్ని పూర్తి చేస్తే బల్బు వెలుగుతుంది. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేయని పదార్థాలను విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. విద్యుత్ బల్బును థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం లోపల లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే నేర్చుకున్నామో అవి ఇక్కడ మనం ఏం నేర్చుకున్న దగ్గర టచ్ అవుతున్నాయి. ఇవే ఇంపార్టెంట్ పాయింట్స్. వీటి నుంచే ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతారు. ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్లోని గోడాల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ జతపరచడం చూడండి ఫ్రెండ్స్. ఘటము అంటే విద్యుత్ శక్తి వనరు. పిన్నీసు విద్యుత్ వాహకము. పెన్సిల్ రబ్బరు విద్యుత్ బంధకము. బల్బు వెలుగుట ఫిలమెంటు. స్విచ్ మీట అంటే వలయాన్ని మూసి ఉంచుటకు తెరిచి ఉంచుటకు ఉపయోగించినది స్విచ్. విద్యుత్ బంధకం అంటే పెన్సిలు రబ్బరు. విద్యుత్ వాహకం అంటే పిన్నీసు. ఘటం అంటే విద్యుత్ శక్తి వనరు. బల్బు వెలుగుట అంటే ఫిలమెంటు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ స్థాపించారు? అమెరికాలో. ఎవరు స్థాపించారు? థామస్ ఆల్వా ఎడిసన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇవన్నీ మళ్ళీ ఒకసారి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలీస్ అను గ్రీకు శాస్త్రవేత్త. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి థేల్స్ ఆఫ్ మిలీస్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తు పూర్వం 624 నుంచి 546లో స్థిర విద్యుత్తుని కనుగొన్నాడు. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544 నుంచి 1603లో విద్యుత్తుని కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికన్ శాస్త్రవేత్త 1706 నుంచి 1790 మధ్యలో విద్యుత్తుకి ధన రుణ ఆవేశాలుంటాయని కనుగొన్నాడు. లూయి గాల్వాని అను ఇటలీ శాస్త్రవేత్త 1737 నుంచి 1798 చనిపోయిన కపకాలకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హాన్స్ హాయిర్స్టెడ్ అను డేనిష్ శాస్త్రవేత్త 1777-1851లో విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త 1791 నుంచి 1867లో మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ను కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త
1791 నుంచి 1867 మధ్యలో విద్యుత్ జనరేటర్ను కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడార్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్లోని గోడార్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. 12th లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.